నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు మనతో పాటు ప్రస్తుత రాజకీయాల గురించి చర్చించడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్కారం అండి. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు కాపు నాయలకి ఒక లేఖ రాయడం జరిగింది. అందులో కొన్ని విషయాలు లైక్ ఏంటంటే కాపులు చీల్చబడుతున్నారు అన్న విషయం గురించి రాశారనమాట. అసలు ఎవరు చీల్చుతున్నారు కాపులని, ఎలా జరుగుతుంది అంటే చాలా చక్కగా అంటే ఈ పరిణామాలు ఎప్పుడైతే లోకేష్ గారు మాట్లాడాడో సీఎంగా డౌటే లేదు చంద్రబాబు నాయుడు గారే సీఎం అవుతారన్నారు ఈ కూటమి తరపున. అప్పటి నుంచి ముఖ్యంగా కాపుల్లో తర్వాత జనసేన కేడర్లో ఒక అనిశ్చితి నెలకొల్పింది. అంటే పద్దాకలు మేము పల్లకి మోయటానికే మేము ఉన్నామా? ఒకసారి 2014లో చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఉందని సీఎం చేశాం కదా, మళ్ళీ ఇప్పుడు 2024 కూడా ఇదే పరిస్థితి అయితే అనుభవం ఈ 10 సంవత్సరాలు వచ్చింది కదా పవన్ కళ్యాణ్ గారికి. ఇంకెన్నాళ్ళు మోసం అనేది కేడర్లో ఉన్నది. లోకేష్ గారు పొత్తు ఉన్నప్పుడు అలా మాట్లాడుకుని ఉండాల్సింది, మా నాన్న సీఎం అనేది. ఆ తర్వాత పరిణామాల్లో కాపులంతా సంఘటితం కావటం, గుంటూరు నుంచి అప్ టు విశాఖపట్నం వరకు ఎక్కడికక్కడ మీటింగ్లు పెట్టుకోవటం, ఎందుకు మనం పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేద్దాం అనుకుంటుంటే వీళ్ళేంటి మళ్ళా అని చెప్పి ఆలోచన బయలుదేరింది. ఆయన చెప్పడం కూడా ఆ హక్కుల కోసం పోరాటం బయలుదేరింది. ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 25 నుంచి 27% ఉన్నారు. మరి ఉన్నందుకు వాళ్ళకి హక్కు ఉంటుంది. 3% ఉన్న ఒక అమ్మవారే పరిపాలిస్తూ ఉంటే 14 సంవత్సరాలు సీఎం అయ్యారు. ఇప్పుడు 8% ఉన్న రెడ్లు పరిపాలిస్తున్నారు. ఇంకో 10 సంవత్సరాలు సీఎం ఏమే అంటున్నారు. ఇదే సమయంలో 25-27% ఉన్న వాళ్ళు అడగటం తప్పులేదు కదా. వాళ్ళతో పాటు బడుగు బలహీన వర్గాలు యాశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రమ్మని పవన్ కళ్యాణ్ గారు పిలిపించారు. అదేవిధంగా పెద్దన పాత్ర పోషించమని మిగతా కులాన్ని కలుపుకొని సిద్ధాంతాన్ని ఇంప్లిమెంట్ చేయమన్నాడు. ఆ విధంగా కాపులంతా ఎప్పుడు లేని విధంగా సంఘటితం అయిపోయారు. ముఖ్యంగా వారాహి 1, 2, 3 ద్వారా. ఆ విధంగా ఓటు బ్యాంక్ అనేది డెఫినెట్గా ఎస్ఎట్ఏ, ఏ ప్రభుత్వ అధికారుల వల్లనే కాపుల ఓట్లు కావాలి. ఈ సిచ్యువేషన్లో ఆయన రాసిన లెటర్ ఏంటంటే, నేను మీకు ఎప్పుడు అన్యాయం చేయను, డెఫినెట్గా మీ కోరిక సహేతుకమే. రిజర్వేషన్ అంశం కూడా ఆయా పార్టీలు మోసం చేసినాయి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు కాపులకు మోసం చేశాడు. కాపులకు రిజర్వేషన్ ఇవ్వకుండా ఇవ్వనని చెప్పాడు. ఆయనకి మనం ఓట్లు వేస్తే ఆలోచించుకోండి, వాళ్ళ మైండ్ గేమ్లో మీరు ఇరుక్కోవద్దు. నేను ఎప్పుడు మీకు మీ ఉన్నతిని మేము భంగం కలిగించను, మీరు పెద్దన్న పాత్ర పోషించాలి, మీరు శాసించే స్థాయికి రావాలని చెప్పేసి చక్కగా అంటే తన మనసు పెట్టి రాశాడు. 2 పేజీల లెటర్లో ఆయన ఆంతర్యం అర్థమైంది. పెద్దలను వదిలేస్తా, కొంతమంది దీని వెనుక క్రిమినల్ మైండ్ నుండి కాపు ఉద్యమాన్ని తుని ఘటనలో వక్రీకరించిన ఇది కూడా చెప్పాడు. అదే సమయంలో అధికార పార్టీ ఏ విధంగా కాపులను మభ్య చేసి విభజించాలని చూస్తుంది అనేది క్లారిటీ ఇచ్చాడు. ఆ క్లారిటీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాడు. అదే సమయంలో జోగి గారు లాంటి పెద్దలకు కూడా మీరు ఏదైనా కానీ నన్ను విమర్శ చేసినా దాన్ని దీవెనలాగా భావిస్తాను అని చెప్పేసి అటువంటి వ్యక్తులకు కూడా కొంతమంది మంచి కోరుకునే వాళ్ళు ఏమని చెప్తారు, ఏం జరుగుతుందో ఇక్కడ ఏం తప్పు జరుగుతుందో చెప్తారు, చేసి దాన్ని స్వీకరిస్తారనే ఆశతో వాళ్ళు చెప్తారు. అంతేగాని ఆయన మీద కక్షతో కాదు. అల్టిమేట్గా వాళ్ళ ఏం కూడా ఏంటి, జోగి గారు లాంటి పెద్దలు 88 సంవత్సరాల వయసులో ఉన్న ఆయన ఏమేంటి, ఈ సామాజిక వర్గాలకి బడుగు బలహీన వర్గాలకి కాపులకి రాజ్యాధికారం రావాలని ఆయన కోరిక. 60 నుంచి 70 సీట్లు కావాలంటాడు ఈ కూటమిలో భాగంగా. అదే సమయంలో సీఎం పదవి 2.5 సంవత్సరాలు తప్పు లేదు కదా. 2.5 years చంద్రబాబు నాయుడు చేస్తే 2.5 years పవన్ కళ్యాణ్ చేస్తాడు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన కూడా ఏంటంటే, కాపులకి నేను ఎప్పుడు కూడా మీకు నా ద్వారాలు తెరిచే ఉంటాయి, నేను కాపుల యొక్క రిజర్వేషన్ అంశం నా దృష్టిలో ఉన్నది, అదేవిధంగా కాపులు జరుగుతున్న అన్యాయాన్ని ఆయా పార్టీలు వాడుకున్న తీరు కూడా నాకు తెలుసు. డెఫినెట్గా మీరు వైసీపీ మైండ్ గేమ్ ఆడుతుంది. వైసీపీ కాపులకు తీవ్రంగా అన్యాయం చేసింది. వైసీపీ వాళ్ళు కాపులకి అన్యాయం చేసినప్పుడు ముద్రగడ లాంటి వాళ్ళు వైసీపీ వెనకాల ఉన్నారు. సో అది కూడా ఒక క్లారిటీ చెప్తున్నాను. ఒకప్పుడు ముద్రగడ పద్మనాభం గారిని అరెస్ట్ చేసిన తీరు, వాళ్ళ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చేశారనేది ఒకటి ఉంది. ఆయన చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం లేదు. అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరయ్యాడు. ఆయన రిజర్వేషన్లో కాపు రిజర్వేషన్ అంటే ముద్రగడ గారు గుర్తొస్తారు. ఆ తర్వాత అరరామ జోగి గారు. అటువంటి ముద్రగడ గారు ఉన్నట్టుండి వైసీపీకి టర్న్ అయ్యాడు. టర్న్ అయ్యి కాకినాడ కేంద్రంగా దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి సపోర్ట్ చేసి మాట్లాడాడు. అది కాపులు జీర్ణించుకోలేపారు. కాపులంతా ఒకటయ్యారు, ముద్రగడిని ఏకం చేశారు. సో ముద్రగడ చేసింది కాపులకి నచ్చలేదు. ఎందుకంటే కాపులు యాశించే స్థాయి కాదా బాబు, నువ్వు దూరంపూడి ఏదో సహాయం చేసేటంటే నీకు చేయొచ్చు, కాపు జాతికి కాదు. మేము ఆత్మాభిమానం గల కాపులు, ఆత్మాభిమానం. వాళ్ళు రిజర్వేషన్ అంశం లేకపోయినా సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ అండి. వాళ్ళు డబ్బు లేకపోవచ్చు, ఆర్థికంగా అంగబలం లేకపోవచ్చు, కానీ ఆత్మాభిమానం ఎక్కువ. చిరంజీవి గారు మా వాళ్ళు కదా అని చెప్పి 18 seats ఆ రోజు గెలుపుల్లో కాపుల పాత్ర ఉంది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఓన్ చేసుకుంటట్లు వాళ్ళు ముందుంటారు. కాపులు ఇప్పుడు కులం అనేది అది ఇన్విటబుల్ అండి, అది చనిపోయేదాకా పోదు.
ఎవరెవరిని ఓన్ చేసుకోరు. పవన్ కళ్యాణ్ మావాడు అనుకోవటం తప్పలేదు కదా. అదేవిధంగా సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ రాజ్యాధికారంగా దూరంగా ఉంటున్న ఆ వర్గాలకి ఒక ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ ఎమర్జీ అవుతున్న తీరు వాళ్ళకి మంచిదే కదా. అదే కదా కోరుకుంటుంది కేడర్లో. అదే సమయంలో ముద్రగడ గారు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేయటం కాపులకు నచ్చల. అదే సమయంలో కాపు సంక్షేమ సేన ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా మనం పవన్ కళ్యాణ్ ఏ విధంగా సీఎం చేసుకోవాలి, ఏ విధంగా సీట్లు గెలవాలని హరిరామ జోగి గారు పరితపిస్తున్నాడు. ఆ విషయంలో జోగి గారికి ఆయన ఎప్పుడు కూడా స్పందిస్తుంటాడు. పవన్ కళ్యాణ్ గారు కూడా పెద్ద ఆయన పాత్రలో 88 సంవత్సరాల వయసు, ఆయన సూచనలు గౌరవిస్తూ ఉంటాడు. అదే సమయంలో కాపులు చాలా సున్నితమైన అంశం కాబట్టి రేపు జనసేన అభ్యర్థులు నిలబెట్టారనుకోండి ఒక 50 సీట్లు గాజు గ్లాసు గుర్తుతో గెలిపించుకోవాలి. అదే సమయంలో మిగతా సీట్లు 175 125 ఉన్నాయనుకోండి, బీజేపీకి ఒక 10 పోయినాయి అనుకోండి, 100 సీట్లు అయినా టీడీపీ పోటీ చేస్తుంది. అక్కడ సైకిల్కి వేయాలంటే ఇదే ఓట్లు అక్కడ కూడా వేయాలి కదా ఆ నిలబడి. కాబట్టి ఈ ఇద్దరి మధ్య ప్రపంచాలు వస్తే ఈ యొక్క పొత్తుకే భంగం కలిగే అవకాశం ఉన్నది. కాబట్టి చాలా వినయంగా వినమ్రయపూర్వకంగా అర్జించినట్టుగా, అంటే నేనున్నాను మీకు, నేను ఎప్పుడూ మీకు గౌరవానికి భంగం కలిగించడం, మీ కోరికలను తీర్చడానికి నేను రెడీగా ఉన్నా. ఈ యొక్క సఖ్యత టీడీపీ జనసేన దీని వెనక మోడీ గారి యొక్క సపోర్ట్ కూడా ఉందన్నాడు. ఓకే, మోడీ అంటే బీజేపీ కూడా కలవబోతుంది. కాబట్టి ఓటు చెల్లకుండా జగన్మోహన్ రెడ్డిని అవినీతి రహిత ప్రభుత్వాన్ని గద్దె దింపచ్చడమే మన యొక్క ముఖ్య ఉద్దేశం అన్నాడు. దాంట్లో భాగంగా ఆయన రాసిన లెటర్ అనేది కాపులు కూడా అందరూ కూడా అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత జోయ్ గారు కూడా ఒక లెటర్ రాశారు. డెఫినెట్గా ఆయనకి సంఘీభావంగా తెలియజేశాడు. ఒక మంచి వాతావరణం. ఈ లేయర్ అనేది పోయింది. లోకేష్ గారు ఆ మాట అన్నందుకు టీడీపీ కేడర్ నుంచి కానీ లోకేష్ నుంచి కానీ స్పందన రాల. కానీ పవన్ కళ్యాణ్ చెప్పిన ద్వారా జోయ్ గారు స్పందించే తీరు పట్ల ఓకే, మనం ఒక స్ట్రాంగ్గా ఒక ఓటు బ్యాంక్గా మనం ఉందాం, మనం ఈ కూటమికి సపోర్ట్ చేయాల్సిన ఆవశ్యకత ఉందనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇదే కనుక జరిగితే ఉభయ గోదావరి జిల్లాలో 34 స్థానాలు ఉన్నాయి. ఫీల్డ్షిప్ అయ్యే అవకాశం ఉంది. ఒక్క సీటు కూడా వైసీపీకి రాకూడదు అనుకున్నారు. 34 స్థానాల్లో డెఫినెట్గా అట్లా ఉత్తరాంధ్రలో 35 స్థానాలు, 52 స్థానాలు రాయలసీమ, అట్లా 54 స్థానాలు కోస్తా, 175 కాన్స్టిట్యూన్సీలో బలంగా ఈ యొక్క ఓటు బ్యాంకు కనుక వీళ్ళు కలిస్తే కనుక డెఫినెట్గా రాజ్యాధికారంలో వచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతుంది. అంటే ఇప్పుడు టీడీపీ వెనకాల జనసేన వెనకాల ఉంటే కాపులకి న్యాయం జరుగుతుంది పక్కాగా అంటారా? డెఫినెట్గా కదా. అంతకుముందు ఎవరు అన్యాయం చేశారంటే తరతరాలుగా ఆయా పార్టీలు కాపులు అన్యాయం చేస్తూనే ఉన్నాయి. మేనిఫెస్టోలో రిజర్వేషన్లు బీసీలు చేరుస్తామని బ్రిటిష్ వాళ్ళకి ముందు కాపులు బీసీలో ఉన్నారు. ఆ తర్వాత నీలం సంజీవ్ రెడ్డి ఏం చేశాడు, కాపులకు మోసం చేశాడు. ఆ తర్వాత వచ్చేందుకు దామోదర సంజయ్ కాపులకు బీసీలో చేర్చారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేర్చల మేనిఫెస్టోలో పెట్టి సాంఘిక సంక్షేమ సాధికారతల భాగంగా కాపులు చేరుస్తున్నారు. ఓటు బ్యాంక్ ఉపయోగించుకున్నారు తప్పితే తర్వాత చేయలే. తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ వచ్చిన తర్వాత కాపులకు ఎకడమిక్ వీకర్ సెక్షన్గా 10%లో 5% ఇస్తామని చెప్పారు. ఆయన ఇక్కడ అసెంబ్లీ ఆమోదం మొదట తెలియజేసి సెంట్రల్కి పంపించాడు. కానీ సెంట్రల్ మా పరిధిలో కాదు మీ పరిధిలోని పంపించడానికి ఈ ప్రభుత్వం పోయింది టీడీపీ. పాపం చేయాల్సిన ఆవశ్యకత ఎవరిది? జగన్మోహన్ రెడ్డి కాపులు బీసీలు 10%లో 5% ఇవ్వాల. జనాభా ఆయన ఏమి అడగాల్సిన అవసరం లేదు. ఉన్న పర్సెంట్లో జనాభా ప్రాతిపదికన 1,20,00,000 మంది ఉన్నారు కాబట్టి 25% ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇవ్వాలి. 5% కూడా ఇవ్వకుండా కాపులకు అన్యాయం చేసింది ఎవరు? ఆయన. కాపు కార్పొరేషన్ నిధుల ద్వారా 1,000 కోట్లు చంద్రబాబు నాయుడు ఇస్తే 2,000 కోట్లు ఇస్తారని చెప్పి ఈయన అన్నాడు. 5 రోజులు 10,000 కోట్లు ఇవ్వాలంటే ఇప్పుడు వరకు కనీసం 2,000 కోట్లు కూడా ఇలా. కాపు కార్పొరేషన్లో కళ్యాణ మండపాలు, స్టడీ సర్కిల్స్లు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి ఈయనని రద్దు చేశాడు. ఇంకేమి కపటపేమ? 3-4 కాపులకు ఇచ్చినంత మాత్రం ఒరిగేదేం లేదు కదా. వాళ్ళు ఆర్థికంగా రిజర్వేషన్ పరంగా ముందుకెళ్తే వాళ్ళు రాజకీయంగా కూడా ఎదిగే అవకాశం ఉన్నది. అది ఆ విధంగా తరతరాల నుంచి కాపుల్ని మోసం చేస్తున్నారు కాబట్టి వీళ్ళు కొద్దిగా గొప్ప తెలుగుదేశమే బెస్ట్. కాబట్టి మనం జగన్మోహన్ రెడ్డి గారు ఉచ్చులో పడద్దు, మీరు చైతన్యవంత కాపులకు తీవ్ర అన్యాయం చేసింది జగన్ అనేది ఆ లెటర్ ద్వారా పవన్ కళ్యాణ్ గారు ఈ జాతి కాపులతో పాటు ఎస్సీ ఎస్టీ బీసీ బడుగుల బలహీన వర్గాలు 88% కలవాల్సిన ఆవశ్యకతని తెలియజేశారు. అంటే ఇప్పుడు మీ అనాలిసిస్ ప్రకారం కాపులు మేము వైసీపీతో ఉంటే వాళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా జనసేనని ఎంచుకోవాలి, జనసేన టీడీపీ కూటమిని ఎంచుకోవాలనేది తన అర్థం అనమాట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.